హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ నుండి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కొన్నిటిని ఈ 2026వ సంవత్సరానికి సంబంధించి జనవరి నుండి ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ వరకు కూడా కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ రిపబ్లిక్ డే డిడ్ ఇండియా సెలబ్రేట్ ఆన్ జనవరి 26, 2026? జనవరి 26, 2026న భారత ఎన్నవ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంది. ఎన్నవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే 77వ గణతంత్ర దినోత్సవం, 77th రిపబ్లిక్ డేని సెలబ్రేట్ అయితే చేసుకుందనమాట. అంటే 1950 కాడ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాడ నుండి ఇప్పటికి 77 సంవత్సరాలు అండి. జోష్ మాన్యుయల్ ఆల్బ్రేస్, who visited India to mark 70 years of diplomatic relations, is the foreign minister of which country? దౌత్య సంబంధాలు 70 ఏళ్ల పూర్తి సందర్భంగా భారత్ పర్యటనకు వచ్చిన జోష్ మాన్యుయల్ ఆల్బ్రేస్ ఏ దేశ విదేశాంగ మంత్రి? ఏ దేశానికి ఈయన విదేశాంగ మంత్రి అన్నది క్వశ్చన్ అనమాట. మనకి స్పెయిన్కి దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్ళు అయితే పూర్తయినాయి 2026కి. అంటే ఇది 1956 సంవత్సరంలో అయితే మనకి స్పెయిన్కి ఈ దౌత్య సంబంధాలు అనమాట, డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి అయితే ఏర్పడినాయి అనమాట. ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే, ఈ దౌత్య సంబంధాలు అంటే ఏంటి అంటే, మన దేశానికి స్పెయిన్ దేశానికి కొన్ని రాయబారితనంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా సంబంధాలు కలిగి ఉండడం అనమాట. సో 2026 నాటికి 1956లో స్టార్ట్ అయింది, 2026 నాటికి 70 ఏళ్ళు అయితే పూర్తి చేసుకుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూనియన్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద NIDMS ఫర్ విచ్ ఆర్గనైజేషన్? కేంద్ర మంత్రి అమిత్ షా ఏ సంస్థ కోసం NIDMSను ప్రారంభించారు? సో ఆన్సర్ NSG, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేటువంటి ఒక సంస్థ కోసం ఈ NIDMSని అయితే స్థాపించారనమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇంప్రూవైడ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇది ఒక జాతీయ బాంబు పేలుళ్ల సంస్థ. అంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది జాతీయ బాంబు పేలుళ్ల డేటాను అయితే దీంట్లో పొందుపరుస్తారనమాట. ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళు ఎటువంటి బాంబులు తయారు చేయడానికి ఎటువంటి పరికరాలను యూజ్ చేస్తున్నారు, కెమికల్స్ని, అటువంటి వాటిని, ఎక్కడైనా బాంబు పేలుళ్లు జరిగినాయి అంటే అటువంటి నేరస్తుల ముఠాన్ని పట్టుకోవడానికి పోలీసులకు ఉపయోగపడే ఒక డిజిటల్ సహాయకుడు అని అయితే చెప్పొచ్చు. దీన్ని ఈ జనవరి 9వ తారీఖున అయితే ప్రారంభించడం అయితే జరిగింది. అమిత్ షా గారు గురుగ్రామ్లో ప్రారంభించారనమాట. అండ్ 2025లో కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని అయితే దీనికోసం పర్టికులర్గా NSG కోసం అయితే ప్రారంభించారు. ఈ కరెంట్ అఫైర్స్ విభాగానికి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు 2024, 25 మరియు ఇప్పుడు నుండి మనకి ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు 26 అన్ని కరెంట్ అఫైర్స్ని బాగా చదువుకోండి, ఉపయోగపడతాయి. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో లాస్ట్ టైం 2025లో జరిగినటువంటి క్వశ్చన్స్లో 2023కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఈ సంవత్సరం జరిగే ఎగ్జామ్కి 2024 కూడా కలుపుకుని అయితే చదవండి కరెంట్ అఫైర్స్ అనేవి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలుగులో మీకు వెబ్సైట్స్ కానీ బుక్స్ కానీ ఏవి ప్రాపర్గా లేవు. తెలుగులో వచ్చేసి షైన్ ఇండియా అని ఒకటి ఉంటుంది. అవి కూడా మ్యాగజైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సంవత్సరానికి కలిపి తీసేసుకోండి, 24, 25 తీసి చదువుకోవడానికి ట్రై చేయండి. తెలుగులో అయితే షైన్ ఇండియా ఒకటి, విజేత కాంపిటీషన్స్ అని ఒకటి ఉంటుంది. అవి మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే చేయండి. ఇంగ్లీష్లో చూడాలనుకుంటే మీకు చాలా ప్లాట్ఫామ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది నచ్చుతుందో దాన్ని ప్రిఫర్ చేసి కరెంట్ అఫైర్స్ మీద రోజు ఫోకస్ అనేది అయితే పెట్టండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుండి 10 మార్క్స్ అనేవి వస్తాయి. 10 మార్క్స్ రావచ్చు, అంతకన్నా ఎక్కువ రావచ్చు. స్పోర్ట్స్కి సంబంధించి, వాటికి సంబంధించి ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా అవి కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతూ అయితే ఉంటాయి. కాబట్టి వాటిని కరెంట్ అఫైర్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాస్ ద ఇండియాస్ ర్యాంక్ ఆన్ ద రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026? రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్లో 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 16th, 16వ ర్యాంకులో అయితే ఇది ఉంది. మొదటి ప్లేస్లో ఉన్నది ఏంటో సింగపూర్ అనమాట. సింగపూర్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మంది 16వ స్థానంలో అయితే ఈ ర్యాంక్ సంపాదించుకుంది. ఏంటి అసలు ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అంటే ఒక దేశం యొక్క పరిస్థితిని, ఒక స్టేజ్ని, ఆ స్టేటస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మనకి తెలిసిన విధంగా. ఫైనాన్షియల్గా ఎంత స్టేబుల్గా ఉంది, దానికి ఆర్మీ ఎంత బలం ఉంది, సైనిక దళం ఎంత బలంగా ఉన్నారు, ఎంత గొప్ప సైనిక దళం ఉంది అనేవి అయితే కన్సిడర్ చేస్తారు కదా. బట్ ఈ రెస్పాన్సిబుల్ నేషనల్ ఇండెక్స్లో కేవలం ఆర్థిక బలం మరియు సైనిక దళం బలం కాకుండా ప్రపంచం పట్ల, పౌరుల పట్ల, పర్యావరణం పట్ల ఆ దేశం ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుంది అన్నదాన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ ర్యాంక్ అనేది ఇస్తారు. ప్రపంచం పట్ల అంటే శాంతియుతంగా ఎలా ఉంటుంది, పర్యావరణం పట్ల, పర్యావరణం అంటే మొక్కలు నాటడం, పర్యావరణాన్ని నాశనం చేయకుండా ఉండడం, అండ్ పౌరుల పట్ల
వాళ్ళ పౌరుల యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి లేవు, ఆరోగ్యం, జీవితం, వీటిలన్నిటిని కన్సిడర్ చేసి ఈ ర్యాంక్ అనేది అయితే ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ డిడ్ ఇండియా ఫిష్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఇన్ ద లాస్ట్ డికేడ్ యాజ్ ద ఫైనాన్స్ ఇయర్ 2024-25? ఆర్థిక సంవత్సరం 2024-25 నాటికి గత దశాబ్దంతో భారతదేశ చేపల ఉత్పత్తి శాతం ఎంత పెరిగింది? ఇక్కడ మనల్ని 2024-25కి గత దశాబ్దం అంటే 10 సంవత్సరాల క్రితంతో పోలుస్తున్నాడు. అంటే 2014తో పోలిస్తే 2014లో ఎంత చేపల ఉత్పత్తి ఉంది, ఇప్పుడు ఎంత చేపల ఉత్పత్తికి పెరిగిందా అన్నది క్వశ్చన్ అడుగుతున్నాడు. క్లియర్గా చూసి ఆన్సర్ పెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 106% అయితే ఇంక్రీజ్ అయిందనమాట ఇది. అంతేకాకుండా ప్రపంచంలోనే భారతదేశం చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో అయితే ఉంది. ప్రపంచ వాటాల్లో 8వ శాతాన్ని అయితే పంచుకొని అయితే ఇది ఉందన్నమాట. సో ఈ డేటా 2026 రిలీజ్ చేసిన ప్రకారం 2024-25కు సంబంధించి చేపల ఉత్పత్తికి సంబంధించిన డేటా. దీన్ని 2026లోనే రిలీజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 విచ్ ఈస్ ద సేఫ్టీ సిటీ ఇన్ ఇండియా? నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరం ఏది? సురక్షితమైన నగరం మంగళూరు అనమాట. ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది మంగళూరు అనేది. ఇక్కడ ఈ నంబియో సేఫ్టీ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే, రాత్రిపూట ప్రజలు సురక్షితంగా నడవడం, ఆస్తి తగాదాలు, నేరాలు గట్ట, రక్తపాతాలు గట్ట ఏవి తక్కువగా నమోదు చేసుకుంటాయో వాటికి సురక్షితమైనటువంటి ప్రాంతాలుగా అయితే పేరుస్తారనమాట. అది మన భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి నగరం ఏదంటే మంగళూరు. ఇది కర్ణాటకలో ఉంది. అండ్ తర్వాత ముంబై ఉంది. మన ఏపీ కానీ తెలంగాణ కానీ టాప్ 5 ప్లేసుల్లోనే లేదు. అండ్ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం 46వ స్థానంలో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ టైగర్ రిజర్వాయర్ వాజ్ ద ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగల్ స్పాటెడ్? ఏ టైగర్ రిజర్వాయర్లో ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగల్ కనిపించింది? ఆన్సర్ మధుమలై. తమిళనాడులో ఉన్నటువంటి ఈ మధుమలై టైగర్ రిజర్వాయర్లో ప్రమాదకర స్థితిలో ఉన్నటువంటి ఈ అరుదైన ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగల్ అనేది అయితే కనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిజిస్ట్రేషన్ ఫర్ ద 8th బ్యాచ్ ఆఫ్ పీజీఐపీ వాజ్ ఓపెన్ బై విచ్ ఇన్స్టిట్యూట్? పీజీఐపీ 8వ బ్యాచ్ రిజిస్ట్రేషన్ ఏ సంస్థ ప్రారంభించింది అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి, IICA, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఈ సంస్థ 8వ బ్యాచ్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించింది. అసలు ఏంటి ఇది అన్నది ఒకసారి చూస్తే, గ్రాడ్యుయేట్ ఇన్వాలెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇన్వాలెన్సీ ప్రోగ్రామ్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, ప్రైవేట్ కంపెనీస్, అవి దివాలా తీసేసినాయి అన్న విషయాల్ని న్యూస్ గట్టా వింటూ ఉంటుంటాం. వాటి కేసులను సాల్వ్ చేస్తారనమాట వీళ్ళు. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఇన్వాలెన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్వాలెన్సీ ప్రోగ్రామ్ పరిధిలో వాళ్ళ డిగ్రీని కంప్లీట్ చేస్తారో అటువంటి వాళ్ళు దీన్ని, ఈ పెద్ద పెద్ద కంపెనీలు దివాలా తీసేసినటువంటి ప్రైవేట్ కంపెనీల కేసులను వీళ్ళు డీల్ చేస్తారు. నార్మల్గా అయితే అలాంటి కేసులని డీల్ చేయాలంటే 10 సంవత్సరాల అనుభవం అనేది అయితే కావాలన్నమాట. కానీ 2 సంవత్సరాల్లో ఈ కోర్స్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. ఈ కోర్స్ని 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తే డైరెక్టర్గా వీళ్ళకి ఈ ఉద్యోగం అనేది అయితే వస్తుందన్నమాట. కేంద్ర కార్పొరేట్ సంస్థ, భారతదేశం యొక్క కేంద్ర కార్పొరేట్ సంస్థ కింద జాతీయంగా ఇది పనిచేస్తుంది. ఒక కాలేజ్ లాంటిది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద 2026 బీచ్ గేమ్స్ హెల్డ్ టు బూస్ట్ కోస్టల్ స్పోర్ట్స్? తీర ప్రాంత క్రీడలను ప్రోత్సహించడానికి 2026 బీచ్ గేమ్స్ను ఏ పేరుతో నిర్వహించారు అనంటే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్తో అయితే నిర్వహించారనమాట. దీన్ని ఎవరో ఆధీనంలో నిర్వహించారంటే డయూ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదా, ఆ కేంద్రపాలిత ప్రాంతంలో అయితే ఈ తీర ప్రాంతానికి చెందినటువంటి క్రీడలను ప్రోత్సహించడానికి ఈ స్పోర్ట్స్ని అయితే, బీచ్ గేమ్స్ని అయితే నిర్వహించడం జరిగింది. వాటిలో బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ లాంటి గేమ్స్ని అయితే నిర్వహించారు. సుమారు 31 స్టేట్స్ ప్లస్ యూనియన్ టెరిటరీస్ అయితే దీంట్లో పార్టిసిపేట్ అయితే చేసినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇంటర్నేషనల్ మీటింగ్ డిడ్ ఇండియా హోస్ట్ ఇన్ 2026 ఫోకసింగ్ ఆన్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్? స్థిరత్వం మరియు ఆవిష్కరణలపై దృష్టి సారించిన ఏ అంతర్జాతీయ సమావేశానికి 2026లో భారత్ ఆతిథ్యం ఇచ్చింది అనంటే బ్రిక్ షెర్పా. ఈ బ్రిక్ షెర్పా అనేటువంటి సమావేశానికి, ఇది ఒక అంతర్జాతీయ సమావేశం అనమాట. ఇది 2026లో అయితే దీనికి మన భారతదేశం ఆతిథ్యం అనేది అయితే ఇచ్చింది. ఈ బ్రిక్స్ అంటే మనకే తెలిసిందే, ఇంతకుముందు చాలా క్వశ్చన్స్ వీడియోస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా దేశాల సమూహం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ద యూనియన్ బడ్జెట్ 2026-27 ప్రెజెంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2026-27ను ఎప్పుడు సమర్పించిందంటే February 1. అది కూడా సండే. చరిత్రలో మొదటిసారి ఆదివారం బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ ఈ 2026-27 బడ్జెట్కి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి అన్ని క్వశ్చన్స్ని కూడా
మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్‌బీఐ రివల్యూషన్స్ ఈ బడ్జెట్‌కి సంబంధించి క్వెషన్ లేకుండా పేపర్ అనేది అయితేనే ఇవ్వడు. చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో లింక్ అనేది నేను ఇస్తాను మీకు పిన్నెడ్ కామెంట్స్‌లో. ఒకసారి ఇంకెవరైనా వీడియో చూడకపోతే చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వేర్ వాస్ ద ఫస్ట్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 హెల్డ్? మొదటి గ్లోబల్ ఏఐ సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే మన భారతదేశంలో. ఆప్షన్ సి భారత్ మండపం న్యూఢిల్లీ. భారత మండపం న్యూఢిల్లీలో అయితే ఈ సమ్మిట్ జరిగిందనమాట. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా గ్లోబల్ సౌత్ దేశాల్లో మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సమ్మిట్ అనేది కండక్ట్ అయితే చేశారు. అండ్ 2025లో ప్యారిస్లో అయితే జరిగిందనమాట. అటు వేరే దేశాల్లో జరిగినాయి కానీ ఈ సౌత్ దేశాల్లో మన భారతదేశంలోనే మొదటిసారి ఈ సమ్మిట్ అనేది అయితే జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించారు అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నటువంటి ఇండియా ఏఏ అనేది దీన్ని నిర్వహించడం అనేది అయితే జరిగింది. గూగుల్, ఓపెన్ ఐఐ, డీప్ మైండ్ వంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ యొక్క సీఈఓస్ కూడా దీంట్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఫ్రాన్స్కి సంబంధించి అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్, యుఎన్ జనరల్ అయినటువంటి యాంటోనియో గుటెరస్ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఈ ఏఏ సమిట్కి సంబంధించి ఒక్క థీమ్ అనేది కూడా ప్రతిపాదించడం జరిగింది. సర్వజన హితియ సర్వజన సుఖియ, అందరి క్షేమం అందరి సంతోషం అనేటువంటి ఒక థీమ్ను కూడా ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద February 2026 MPC మీటింగ్స్ ద ఆర్బీఐ రివైజ్డ్ ద జీడీపీ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఫైనాన్స్ ఇయర్ 27 టు వాట్ పర్సెంటేజ్? ఫిబ్రవరి 2026లో ఎంపీసీ సమావేశంలో ఫైనాన్స్ ఇయర్ 2027 కోసం ఆర్బీఐ జీడీపీ వృద్ధి అంచనాను ఎంత శాతానికి సవరించింది? సో ఆన్సర్ 7.5. కరెక్ట్గా వినండి. ఇది ఫిబ్రవరి మంత్లో కరెంట్ అఫైర్ కాబట్టి 7.5 అనేది అయితే ఉంది. లాస్ట్ దాంతో కంపేర్ చేస్తే దీన్ని మార్చలేదు. బట్ ఇప్పుడు యుద్ధాల కారణంగా ఇప్పుడు మనకి పెట్రోల్స్, గ్యాస్ ఈ కారణంగా మనం కొంత కొరతనైతే ఎదుర్కొంటున్నాం కదా. కారణంగా ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం కాబట్టి దీని వృద్ధి రేట్ ఎంత ఉందంటే 6.7గా అయితే ఉంది. 6.6 టు 6.7గా అయితే ఉంది ఏప్రిల్కి. ఇక్కడ క్వశ్చన్లో ఫిబ్రవరిలో అడిగాడు కాబట్టి 7.5. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవి మారుతూ ఉంటాయి. అంటే దేశంలో ప్రపంచంలో జరిగేటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ జరుగుతున్న యుద్ధాల వల్ల మనం ప్రభావితం అవుతున్నాం ఎంతో కొంచెం విధంగా. పెట్రోల్ ధరలు పెరగడం, ఎల్పిజి గ్యాస్ కొరత రావడం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. వీటి వల్ల వీటి రేట్ అనేది అంచనా వేసిన రేటు కొన్నాళ్ళు ప్రభావితం చేయడం వల్ల పెరగచ్చు లేదా తగ్గొచ్చు లేదా అలాగే ఉండొచ్చు. దాన్ని కన్సిడర్ చేసుకుని అయితే చదవాలి అనమాట. ఫిబ్రవరి కాబట్టి 7.5. ఇప్పుడు ఏప్రిల్కి మాట్లాడుకుంటే 6.7% అయితే ఉంది. క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ బ్యాక్డ్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై అమిత్ షా? అమిత్ షా ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? ఆన్సర్ భారత్ ట్యాక్సీ. ఈ భారత్ ట్యాక్సీ అనేది ప్రభుత్వ మద్దతు ద్వారా నడపబడే ఒక సహకార రంగం అనమాట. ఇప్పుడు మనం ఊబర్, ఓలా వంటివి ఎలా చూస్తాము, ప్రైవేట్ ట్యాక్సీ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ భారత్ ట్యాక్సీ అనేది గవర్నమెంట్ సహకారంతో నడపబడుతుంది అనమాట. దీంట్లో డ్రైవరే ఓనర్ లాగా అనమాట. దీన్ని వచ్చేటువంటి 2 సంవత్సరాల లోపు కాశీ నుండి కన్యాకుమారి వరకు ఈ సహకారాన్ని ఫెసిలిటీని కల్పిస్తారని అమిత్ షా అయితే చెప్పారు. ఇండియా సైన్డ్ కీ డిఫెన్స్ కోఆపరేషన్ ప్యాక్ట్ ఇన్ February 2026 విత్ విచ్ కంట్రీ? ఫిబ్రవరి 2026లో భారతదేశం ఏ దేశంతో కీలక రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేసింది అని అంటే ఫ్రాన్స్తో అనమాట. బెంగళూరులో ఫ్రాన్స్ మరియు మన భారతదేశం అయితే రక్షణ సహకారం కోసం, అది కూడా 10 ఏళ్ల పాటు రక్షణ సహకారం కోసం మరియు హ్యూమన్ క్షిణపి తయారీ కోసం అయితే ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట. మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ ఫ్రాన్స్ యొక్క రక్షణ మంత్రి అయినటువంటి క్యాథరిన్ వాడ్రిన్ గారు అయితే ఒకరికొకరు సంతకాలు అయితే చేసి ఈ ఒప్పందాన్ని డీల్ని అయితే కుదుర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్డ్ విత్ ఐఐటి రోపర్ ఫర్ ఏఐ బేస్డ్ రియల్ టైమ్ క్రైమ్ ట్రాకింగ్? ఏఐ ఆధారిత రియల్ టైమ్ క్రైమ్ ట్రాకింగ్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి రోపర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది అని అంటే పంజాబ్. ఈ పంజాబ్ ప్రభుత్వం నేరాల నియంత్రణ మరియు విశ్లేషణ కోసమైతే ఐఐటి రోపర్ సహాయంతో ఒక అధునాతన ఏఐ వ్యవస్థనైతే ప్రారంభించింది 2026లో ఫిబ్రవరిలో. ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ బ్యాక్డ్ బయోబ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ విచ్ డిసీజ్? భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు కల బయోబ్యాంక్ ఏ వ్యాధుల కోసం స్థాపించబడింది? సో ఆన్సర్ ఆప్షన్ బి, రేర్ లైసోసోమల్ స్టోరేజ్ డిసీజ్. అరుదైన లైసోసోమల్ స్టోరేజ్ డిసీజ్ అనేటువంటి ఈ వ్యాధి కోసం అయితే ఈ ప్రభుత్వ మద్దతు గల బయోబ్యాంక్ని అయితే స్థాపించారనమాట. అసలు కొన్నిగా చెప్పాలంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి కొన్ని రకమైనటువంటి వ్యాధులకైతే అంటే ఈ జాతికి సంబంధించి
మెడిసినే లేదు. కొన్నున్నాయి. కొన్నాట్లికైతే అవి కోటి రూపాయల ఖర్చుతో అయితే కూడినియి అనమాట. సో, అటువంటి బాధితులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మద్దతుగా నిలవడానికి ప్రభుత్వం అనేది ఈ బయో బ్యాంక్‌నైతే స్థాపించింది. నెక్స్ట్ క్వెషన్. ద సుప్రీం కోర్ట్ రివ్యూడ్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ విచ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండర్ ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 ప్రకారం ఏ రాజ్యాంగబద్ధమైన పదవి నియామక ప్రక్రియను సుప్రీంకోర్టు సమీక్షించింది అనంటే ఆప్షన్ బి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా వాళ్ళ నియమానికి సంబంధించి 2023 చట్టం మరియు వారి యొక్క 6 ఏళ్ల పదవి కాలాన్ని సుప్రీంకోర్టు అయితే సమీక్షించింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఇన్విటేషన్ టు ద యూఎస్ లెడ్ బోర్డ్ ఆఫ్ పీస్ వాజ్ అఫీషియల్లీ రివోక్డ్ బై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ ఫిబ్రవరి 2026. ఫిబ్రవరి 2026లో అమెరికా నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్ నుండి ఏ దేశానికి పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా రద్దు చేశాడు అని అంటే ఆన్సర్ కెనడా అనమాట. ఇక్కడ జెనీవాలో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి మీటింగ్లో ఈ కెనడాకి సంబంధించినటువంటి కెనడా అధ్యక్షుడు ఈ అమెరికా యొక్క ట్యాక్స్ విధానాన్ని అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక విధానాలను అయితే తిరస్కరిస్తూ మాట్లాడాడనమాట. దానికి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే అసలు కెనడా బతికేదే అమెరికా వల్ల అన్నారు. సో అక్కడ వీళ్ళకి ఇలా విరుద్ధంగా ఒకరికొకరికి వివాదాలు జరగడం వల్ల ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో నుండి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ కెనడాకి పంపించినటువంటి ఆహ్వానాన్ని అయితే మళ్ళీ వెనక్కి అయితే తిరిగి తీసుకున్నాడు. దీంట్లో నుండి చాలా కంపెనీస్ దేశాలు అనేవైతే తొలగిపోయినాయి. మన భారత్, జపాను, థాయిలాండ్ వంటివి అయితే ఇంకా అబ్జర్వేషన్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి ఒక 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఇంకా ఈ కరెంట్ అఫైర్స్లో నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన విధంగా జనవరి నుండి ఇప్పుడు ఏప్రిల్ నెల వరకు కూడా చెప్తానని అయితే చెప్పాను. సో వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ జనవరి మరియు ఫిబ్రవరికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ వేరే వీడియోస్లో అయితే మిగతా కరెంట్ అఫైర్స్ని కూడా కవర్ చేయడానికి చూస్తాను. ఒక 10, 15, ఒక 50, 60 కరెంట్ అఫైర్స్ ఒక నెలలో చదివేసుకుని వెళ్ళిపోతే సరిపోదన్నమాట. మనం 10 చదువుకొని వెళ్తే అక్కడ వాడు ఎగ్జామ్లో 11వ క్వశ్చన్ అడుగుతాడు. అలా ఉంటాయి ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి.